రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 2వ తేదీ ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. ఈరోజు మనం గుంటూరు జిల్లా తాటికొండ మండలం బేజాత్పురం గ్రామంలో ఉన్నాము. రైతు అంసారీ గారు వచ్చేటప్పటికి మన మ్యాక్స్ కంపెనీకి చెందిన అభినవ్ అనే ఒకటి, ఇది కొత్త రకం ఈ సంవత్సరమే మార్కెట్లో ఇవ్వడం జరిగింది. అభినవ్ అనే రకాన్ని ఒక 2 ఎకరాలు సాగు చేశారు. ఆల్రెడీ వీళ్ళు ఈ పొలంలో, ఈ 2 ఎకరాల పొలంలో 90 క్వింటాలు పండుగాయలు కోశారు. అంటే సుమారుగా అవి ఒక 23 నుంచి 25 క్వింటాలు ఎండుగాయలు అవుతాయని రైతు మాటల్లో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళా చూస్తే పోయిన శుక్రవారం రోజు కోత అయిపోయింది. మళ్ళీ ఈరోజు మనం రావడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజుల కాలంలోనే ఇది మళ్ళీ సెకండ్ స్టెప్గా వచ్చి పైకాపు కూడా మళ్ళీ బాగా తొలకర తోటలోనే బాగా సెట్ అయ్యి మంచి సైజుతో నిగారింపుతో ఉంది. రైతు మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు ఈ రకంలో. మీరు చూడండి, ఎక్కడా కూడా క్వాలిటీలో ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్లవరింగ్ ఉంది. మళ్ళా ఈ ఫ్లవరింగ్తో మొత్తం కూడా మళ్ళీ కాపు అవుతానే ఉంది, గమనించండి. ఇది లావులకు సంబంధించిన రకం, మంచి కాటా వస్తుంది, నిండు రంగుతో ఉంది. ఈ అభినవ్ అనే రకం కూడా చాలా బాగుంది. ఇది ఇంకా రేపు మార్కెట్లో అమ్మి రైతు కూడా ఇంకా పూర్తిగా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తా అన్నారు. చూడండి, కాయ సైజు బాగుంది, కోతకు బాగా అనుకూలంగా ఉంటుంది. అభినవ్ అనే రకం. అన్సారీ గారు, ఇది తెగుళ్ళు తట్టుకునే విషయంలో ఎలా ఉంది మీకు? బాగా ఆగింది, నల్లికి కానీ తెగుళ్ళు కానీ తట్టుకొని బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇంకా వేరే రకాలు వేసారు కదా, కోతలతో చూసుకుంటే నిన్న మీరు పండుగాయలు కోసినప్పుడు కాటా ఎలా అనిపించింది? బాగానే వచ్చింది, కాటాలు కూడా బాగానే, కోత కూడా బ్రహ్మాండం. ఓకే. రేపు ఇప్పుడు ఈ కళ్ళంలో కాయలు ఎండిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది ఎన్ని కాయలు అవుతాయి అనేది కూడా. మనం సుమారు ఒక 25 క్వింటాలు అవుతాయి అనుకుంటున్నాం. రేపు అది అమ్మితే కూడా మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ ఇత్తనాలు రైతులందరూ వేసుకోవచ్చా? వేయచ్చండి, వేయచ్చు. అభినవ్, దీని పేరు అభినవ్, మ్యాక్స్ కంపెనీది అభినవ్. ఓకే. 30 అవుతాయి, 30 క్వింటాలకి అయితే తగ్గదు బాగా. ఇప్పుడు 10 దిగిన ఇంకా 20 ఎట్టైనా అవుతుంది, 20 క్వింటాలు ఎట్టైనా అవుతుంది. అంటే అంతా మళ్ళీ ఇంకా అది కాసేటట్టే ఉంది, పచ్చికాయ ఉంది. ఇంకా కింద మళ్ళీ పండుగాయ ఎకరానికి ఒక 5-6 క్వింటాలు మళ్ళీ పండుగాయ వచ్చింది. ఏదైనా కానీ 30 క్వింటాలకు పై మాట కానీ తగ్గదు అంటున్నారు. మేము 30 వేసుకున్నాం, 30 క్వింటాలు అవుతుంది. ఓకే, మంచిది. ఇక్కడ చూడండి, ప్రతి చెట్టు కూడా మీరు గమనించండి, పైకాయ మొత్తం కూడా బాగా గొడుక్కొమ్మ వచ్చింది, బాగా ఫ్లవరింగ్తో ఉంది, చాలా బాగుందండి. రైతు సోదరులందరూ కూడా గమనించండి. అభినవ్, మ్యాక్స్ చెందిన అభినవ్ అనే రకం కూడా చాలా అద్భుతంగా ఉంది. రైతులందరూ కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు.